నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుని చూసుకుంటున్నారు. ఆయన రాజకీయ చదరంగం ఆటలో బాగా ఆరితేరిపోయారని చెప్పాలి. ఆయన 2017లో టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. కేవలం 6 ఏళ్ల కాలంలో ఆయన సీఎం కుర్చీని అందుకున్నారు. 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ కూడా ఒకటి. ఈ విషయంలో ఆయనను ఎవరూ తక్కువ చేసి చూడలేరు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే ఛాన్స్ ఇచ్చింది. పక్కన ఉన్న కర్ణాటకలో చూస్తే ఏళ్లకు ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్న డీకే శివకుమార్ని డిప్యూటీ సీఎంగానే ఉంచింది. అదే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డికి అగ్రపీఠం దక్కింది. దానికి బొటాబోటీగా కాంగ్రెస్కి సీట్లు రావడం కూడా మరో కారణం. ఏదేమైతేనేమి రేవంత్ రెడ్డి తెలంగాణకు కేసీఆర్ తర్వాత 2వ సీఎం అయ్యారు. ఆయన సీఎం అయిన ఈ 7 నెలలలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలను లాగేశారు. ఇంకా ఆపరేషన్ ఆకర్ష్ అలా సాగుతూనే ఉంది. ఆ నంబర్ ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఇది నిజంగా కాంగ్రెస్లో 10 ఏళ్లుగా అధికారంలో లేకుండా ఇబ్బంది పడి ఎన్నో పోరాటాలు చేసిన అసలైన కాంగ్రెస్ నేతలకు తీవ్ర అసంతృప్తిగానే ఉన్న వ్యవహారం. అయితే అలా వచ్చిన వారు అధికారంలో పాలు పంచుకుంటూ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని తొక్కేసిపోతే మాత్రం పార్టీలో అదే అతిపెద్ద ముప్పని తెచ్చిపెడుతుందని అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇదిలా ఉంటే అధికార సుస్థిరత కోసం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ ఆపరేషన్ ఆకర్ష్కి కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ రాజకీయాల్లో ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి తప్పు పట్టాల్సినది లేకపోయినా అయిన వారికి ఆకులు కానీ వారికి కంచాలలో వడ్డిస్తే మాత్రం కాంగ్రెస్లో తిప్పలు తప్పవని అంటున్నారు. మరోవైపు చూస్తే 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్తో భుజం కలిపి పనిచేసిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్కి మిత్రపక్షంగా మారింది. ఆ పార్టీ అయితే కాంగ్రెస్కి బొటాబోటీ మెజారిటీ ఉంది కాబట్టే తాను అండగా ఉంటానని ముందుకు వచ్చింది. అలాగే కాంగ్రెస్కి వచ్చిన 64 సీట్లు మజ్లిస్కి ఉన్న 7 సీట్లు కలిస్తే 71 అవుతాయి. పవర్ఫుల్ మెజారిటీ ఉన్నట్లే. కానీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాగేస్తూ రేవంత్ రెడ్డి మరింత బలోపేతం అవ్వాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మజ్లిస్ని కూడా కాంగ్రెస్లోకి చేరమని ఆయన కోరుతున్నారట. ఈ మేరకు నిండు అసెంబ్లీలోనే భారీ ఆఫర్ ఇచ్చారు. మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని కాంగ్రెస్లో చేరమని కొడంగల్ నుంచి పోటీ చేస్తే తానే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉంటానని బంపర్ మెజారిటీతో గెలిపించుకొని వస్తానని రేవంత్ రెడ్డి సూపర్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇస్తామని సభాముఖంగా ప్రకటించారు. అయితే దానికి అక్బరుద్దీన్ సున్నితంగా తిరస్కరిస్తూ తాము ఎక్కడికి చేరేది లేదని తేల్చేశారు. ఇది ఒక విధంగా సరదా సన్నివేశంగా తీసుకున్నా కూడా కాంగ్రెస్లో అయితే దీని మీద చర్చ సాగుతోంది అని అంటున్నారు. సొంత పార్టీలో 10 ఏళ్లుగా కష్టపడుతూ అధికారం కోసం ఎంతో పోరాటం చేసిన వారు ఉన్నారు. ఇంకా కాంగ్రెస్కి కేబినెట్లో 6 మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో ఎవరికీ తెలియదు. మరోవైపు చూస్తే ఏకైక ఉప ముఖ్యమంత్రిగా ఇస్తేనే ఉంటానని చెప్పి భట్టి విక్రమార్క కోరడంతోనే ఆ ఒక్క పోస్టుని క్రియేట్ చేసి ఇచ్చారు. సీఎం రేసులో ఒక దశలో పోటీ పడిన భట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా సర్దుకున్నారు. ఇది కాంగ్రెస్లో ఉన్న పరిస్థితి. మరి ఆయనతో పాటుగా మరొకరికి ఉప ముఖ్యమంత్రి ఇస్తామని అంటున్నారు రేవంత్ రెడ్డి. అది కూడా మజ్లిస్ నుంచి వస్తే ఇస్తామని చెప్తున్నారు. ఇది సొంత పార్టీ వారికి బాధ కలిగించే అంశంగానే చెప్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయడం తొలి కర్తవ్యం కావాలని వారు కోరుతున్నారు. అలా కాకుండా బయట నుంచి వచ్చిన వారికే పెద్దపీట వేస్తామని రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఉందని అంటున్నారు. ముందు 6 ఖాళీలను భర్తీ చేస్తే చాలా మంది ఆశావాహులకు చోటు దక్కుతుంది కదా, ఆ దిశగా వేగంగా ఆలోచనలు చేయాలని సూచనలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్లో తానుగా మరింత బలపడే విధంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయని, అయితే కాంగ్రెస్ అంటేనే లక్షలాది మంది కార్యకర్తలు నేతల సమూహమని, వారి ఆకాంక్షలను సీఎం తీర్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ కి జనాలు 64 సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. అలాంటిది ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నుంచి నేతలను తెచ్చి వారికి పదవులు ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్న చర్చ అయితే పార్టీలో సాగుతోందని అంటున్నారు. ఏదేమైనా కాంగ్రెస్లో అసలైన నేతలకు న్యాయం చేయాలని అంతా కోరుతున్నారు.